నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. నమస్కారం గురువుగారు. సూర్యోస్మి. గురువుగారు, మామూలుగా మనకి నలుపు అనేసరికి వచ్చేసరికి చాలా మంది బ్లాక్ డ్రెస్ వేసుకుంటే అంత కలిసి రాదు. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కూడా బ్లాక్ అవాయిడ్ చేయండి అన్నట్టుగా చెప్తుంటారు. మళ్ళీ పిల్లలకొచ్చేసరికి నల్ల దారం మొలతాడుగా కట్టడం చూస్తూ ఉంటాము. దిష్టి తగలకుండా నల్ల దారాన్ని కడుతుంటారు. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే, ఆడవాళ్ళకి చాలా పవిత్రంగా భావించే నల్లపూసలు. నలుపే వేస్తారు. నల్లపూసలు అంటారు. అంత పవిత్రంగా భావించే నలుపుని బట్టలకొచ్చేసరికి ఎందుకు వద్దంటారు? అసలు దానికి దీనికి ఏమిటి రిలేషను? ఇది నిజంగా నలుపు వల్ల చెడు జరుగుతుందా? చెప్పండి. తప్పకుండానమ్మా. సింపుల్‌గా చెప్పేయాలంటే నలుపు అనగానే శని హ్మ్. కదా! హ్మ్. శని అంటారు. హ్మ్. భయపడాల్సిన విషయమే. శని పట్టుకుంటే మనతో దారుణంగా ఇంకెవరో కూడా పనిష్మెంట్ ఇవ్వరు. హ్మ్. కరెక్టే మరి. శని కర్మకారకుడమ్మా. మీరు నలుపు వేసుకొని వెళ్లి మీరేదైతే కర్మ చేస్తారో దాని రిజల్ట్ మీకు దానికి తగ్గట్టుగా ఉంటుంది. హుహు. మీరు మంచి పనిని హ్మ్. మంచి ఉద్దేశంతో కాకుండా మీరు చేసే ఆ పని కర్మని హ్మ్. చెడు ఉద్దేశంతో చేశారనుకోండి, హ్మ్. శని ఏం చేస్తాడు? పనిష్మెంట్ ఇస్తాడు. ఓకే. నలుపుకి అంటే కర్మకి, కర్మ తాలూకు ప్రతిఫలానికి కారకుడు శనే. శనేశ్వరుల వారే. హ్మ్. అందుకని ఆయనేమి అంత ఆషామాషీ కాదు. హ్మ్. మిగతా దేవుళ్ళలా ఉండరు. హ్మ్. ఆయన లెక్కల మాస్టర్ అంటారు. హ్మ్. మీరు చేసే పనిని కాలిక్యులేట్ చేసి, మీ జీవితం అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పి, దానికి తగ్గట్టుగానే ఆయన రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. హుహు. మీరు నలుపేసుకొని లోపల మనసులో దురుద్దేశాలు పెట్టుకొని, బయటకి మంచి మాటలు మాట్లాడుతుంటే డెఫినిట్‌గా మీకు హ్మ్. పనిష్మెంట్‌లు, దెబ్బలు తగులుతూనే ఉంటాయి. హ్మ్. అది ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా దానికి చాలా చాలా జాగ్రత్తగా మీరు చేస్తున్న దాంట్లో ఎక్కడా కూడా చెడు దృష్టి గాని, చెడు కోణం గాని ఉండకూడదు. హ్మ్. అని హ్మ్. ఆ అనుక్షణం అంటే మీరు నలుపు ఏసుకున్నా, ఏసుకోకపోయినా నలుపు అనేది నాణ్యమైనది. నలుపు అనేది అన్నిట్లోనూ ఉంటుంది. నలుపు లేకుండా ఏ పని జరగదు. హ్మ్. చాలా రంగుల కలయిక అందులోంచే రావాలి బయటికి. నలుపు, తెలుపులు ఎప్పుడూ కూడా సూర్యుడు, శనీశ్వరుడు. హ్మ్. తెలుపుకి అధిపతి సూర్యనారాయణమూర్తి. హ్మ్. నలుపుకి అధిపతి శనేశ్వరుల వారు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. హ్మ్. అందుకని కర్మకారకుడు శనేశ్వరుల వారు, కర్మ సాక్షి సూర్యనారాయణమూర్తి. హ్మ్. హ్మ్. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి అడిగారు మీరు. నల్లపూసల విషయంలో. ఒక స్త్రీ విషయంలో వివాహం ఆలస్యం అవుతుందంటే ఇక్కడ కుజదోషం ఒకటి చూస్తారు. దాంతో పాటు శని కూడా కారకుడై ఉంటాడు. హుహు. వీళ్ళిద్దరూ బాగుండాలి జాతకంలో. వాళ్ళ అనుగ్రహం లేకపోతే అంటే లేట్ అవుతుంది అంటే హ్మ్. లేట్‌కి కారకుడు శని అండి. హ్మ్. కుజదోషం వల్ల లేట్ అవుతుంది. లేట్‌కి హ్మ్. కారకుడు కూడా ఆయన వహిస్తున్నాడు కాబట్టి హ్మ్. శని, కుజులకి పరిహారం చేసుకోవడం ద్వారా వివాహం అవుతుంది. ఓకే. అందుకని ఈ వివాహ వ్యవస్థ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడం కోసం గౌరీ పూజ చేసి, నల్లపూసలకు పూజ చేసి మెడలో వేస్తారు. హ్మ్. వైవాహిక జీవితంలో అంటే కర్మ విషయం. ఇది కూడా ఒక కర్మ. దాంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో లోపాలు రాకుండా ఉండాలంటే ఇవి కంపల్సరీ ఉండాలి. హ్మ్. హ్మ్. అందుకని మనం పెట్టడం జరిగింది. అంటే పూర్వం నల్లపూసలు అంటే ఇప్పుడున్నటువంటి డిజైన్స్ అవి లేనప్పుడు మీ సూత్రాల తాడులోనే ఒక నల్లపూస కూడా ఉండేది. అవును. అవును. అలాగే దిష్టి అంటే అది కర్మకారకుడు కాబట్టి దానిని ఆపే శక్తి శనేశ్వరుల వారికి ఉంది కాబట్టి నలుపుని మనం థ్రెడ్ రూపంలో కాళ్ళకు కట్టడం గాని, నల్ల పూసలు చిన్నపిల్లల చేతులకు కట్టడం గాని చేసేవారు. అవును. 2 చేతులకు కడతారు చిన్న పిల్లలకి. అంటే అవును. మనసులో దృష్టి వేరే ఉంటుంది. ఏడుస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఆ చెడు కోణంతో వచ్చి ఇక్కడ ఈ బిడ్డని ముట్టుకుంటే, ఈ బిడ్డ ఎఫెక్ట్ అవుతాడు కాబట్టి ఆ నల్ల పూసలు కడతారు. అవి పగిలిపోతాయి. ఇలాంటోళ్ళు అంటే చెడు దృష్టితో ఉన్నవాళ్ళు ఎత్తుకుంటే చిన్న చిన్న పూసలు పగిలిపోతుంటే మళ్ళీ మారుస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. అంటే అక్కడ శని అనేవాడు రక్షకుడు, హ్మ్. కర్మసాక్షి, కర్మకారకుడు కాబట్టి హ్మ్. హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి నలుపు విషయంలో. నలుపు వేసుకోవడం బావుంటుంది. అంటే రక్షణని ఇస్తాడు. ప్లస్ లోపల ఏదైతే చెడు ఉందో ఆ భావాల్ని కూడా చంపేస్తాడాయన. హ్మ్. అంత తేలిగ్గా నలుపు బట్టలు ఇష్టపడే వాళ్ళు అర్థం కారు మనకి. హ్మ్. నిగూఢంగా ఉంటారు వాళ్ళు. అది మంచి మనస్తత్వం అయితే మంచిదే అమ్మ. అది కాదు అన్నప్పుడు రాసి నేలని రాసించేస్తుంటాడాయన. ఓకే. అంటే అంత శక్తివంతమైంది.
అందుకని దాని మీద అపోహలు ఎక్కువయినాయి. భయం ఉమ్, ఎవరికొచ్చిందంటే తప్పు చేసేవాళ్ళు భయపడాలి. మీరు ఉమ్. మంచి మనస్తత్వంతో ఉన్నప్పుడు నలుపు ఏ విషయంలో ఏం బట్టలైనా భయపడక్కర్లేదు. వేసుకోవచ్చు. ఓకే. ఇవట్లైనా ఉమ్, నలుపుని హ్యాపీగా వేసుకోవచ్చు. ఉమ్, అది మిమ్మల్ని రక్షిస్తూ మీతో మంచి పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. ఉమ్, శని అంటే మీ ఎనకాల మీరే ఒక ఆధిపత్యాన్ని పొందారు అనుకోండి. నలుపు ఉమ్, వేసుకున్నారు ఉమ్, అంటే ఉమ్. స్వామికి మా ఇష్టమైన రంగు గదా! ఆయనకి ఇష్టమైన పనులే జేయాలి. మీరు ఆయనకి అయిష్టమైన పనులు ఇష్టమైన పనులు చేయకూడదు. చేయకూడదు. ఉమ్, అలాంటివి చేస్తే ఆయన ఏస్తూ ఉంటాడు. ఓకే. అందుకని చాలా భయం, భక్తితో ఉండాలి. ఉమ్, అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు యేసుకునేది కాదు. ఉమ్, ఇందులో కూడా కారకత్వాలుంటాయమ్మా. అంటే శని కారకత్వాలు. ఇక్కడ 2 ఆధిపత్యాలుంటాయి. ఉమ్, శని వర్గం, గురు వర్గం అని ఉంటుంది. ఉమ్, జాతకంలో ఉమ్, 6 మనకున్న గ్రహాలకి ఉమ్, విడదీసి. ఉమ్, ఈ శని వర్గం అంతా ఎవరుంటారు అంటే శని, చంద్రుడు, రాహువు, శుక్రుడు ఉమ్. శని వర్గంలో, బుధుడు కూడా శని ఓకే. వర్గంలో ఉంటారు. ఓకే. గురువర్గంలో గురుడు, రవి, కుజుడు, కేతువు ఉహు, వీళ్ళ నలుగురు ఇటుంటారు. ఉమ్, అందుకని ఈ గురువర్గంలో ఉన్న వాళ్ళకి నలుపులు పడవు అంటారు. ఉమ్, నలుపులు ధరించకూడదు అంటారు. ఓకే. అలా అని అందరూ కాదు. కొందరు. కొంచెం జాగ్రత్తగా ఉండే ఉమ్, వాళ్ళకి ఉమ్, ఇబ్బంది ఏమి ఉండదు. ఉమ్, మన మనసులో మంచి ఉన్నప్పుడు గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. ఉమ్. మన మనసులో ఏమైనా వేరే దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పైకోటి లోపలోటి ఉంటే 2 రకాలుగా కూడా ఉంటుంది. ఓకే. నలుపు గురించి, నలుపు ధరించటం వల్ల వచ్చే అసలు మేలు గురించి చెప్పారు ముఖ్యంగా. ధన్యవాదాలు గురువుగారు. సూర్యోస్మి